చాట్ జీపీటీ ఆగిపోయిందండి. నిజమేనండి. నేను కూడా చాట్ జీపీటీ ట్రై చేస్తే ఎర్రర్ అయితే వచ్చింది. మీకు కూడా చాట్ జీపీటీ ఇలాగా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడిందా? చాట్ జీపీటీ పని చేయలేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్తే 2 రోజుల నుంచి చాట్ జీపీటీ యాక్సెస్ అనేది ఆగిపోవడం జరిగిందనమాట. ఇలా అందరికీ కాదు, బట్ మన ఇండియాలో ఉన్న ఆడియన్స్కి అయితే ఇది జరగడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కూడా, ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలా జరిగిందని చెప్తున్నారు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే సర్వర్ ఇష్యూ అనమాట. సెప్టెంబర్ 18వ తారీఖు, సెప్టెంబర్ 19వ తారీఖు నైట్ వరకు కూడా ఈ పర్టికులర్ ఇష్యూ అయితే కొనసాగిందని చెప్పి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు అయితే తెలపడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఫ్రీ యూజర్స్ కానీ పెయిడ్ యూజర్స్ కూడా ఈ పర్టికులర్ ఇష్యూ అయితే రావడం జరిగింది. అలానే ఏపీఎస్ చాట్ జీపీటీని ఎవరైతే వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో కానీ వాళ్ళ యాప్స్లో ఇంటిగ్రేట్ చేశారో వాళ్ళకు కూడా ఈ ఇష్యూ అనేది రేజ్ అవ్వడం జరిగింది. ఇక ఇండియా విషయానికి వస్తే మేజర్ నగరాలైన బెంగళూరు, కోల్కత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి నగరాల్లో కూడా ఈ చాట్ జీపీటీ సంబంధించి ఎర్రర్ అయితే రావడం జరిగిందనమాట. సో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి నార్మల్గానే చాట్ జీపీటీ అయితే వర్క్ అవడం స్టార్ట్ చేసింది. అయితే ఈ ఇష్యూకి మరికొన్ని రోజులు ముందుకు వెళ్తే కనుక సెప్టెంబర్ 16వ తారీఖు నుంచే చాలామంది యూజర్స్ అయితే చాట్ జీపీటీలో ఎవరైతే ఏపీఐ యాక్సెస్ యూజ్ చేశారో వాళ్ళ ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం జరిగిందనమాట. లాగిన్ ఐడీస్ క్రియేట్ చేయడంలో కూడా సమస్యలు అయితే రావడం జరిగింది. అంటే లాగిన్ ఐడీస్ని క్రియేట్ చేయలేకపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని యూజ్ చేసే యూజర్ల సంఖ్య 20 కోట్ల మంది దాకా ఉన్నారు. సో 20 కోట్ల మంది యూజర్స్ లో 9% మన భారతదేశం నుంచి ఎక్కువ మంది యూజర్స్ అయితే ఉండడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ చాట్ జీపీటీ డౌన్ అయినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మనకి ఇతర ఏఐ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జెమినీ ఏఐ మోడల్ ఉంది, మెటా ఏఐ మోడల్ ఉంది, క్లౌడీ ఏఐ మోడల్ ఉంది. ఇలా చాలా ఆల్టర్నేటివ్స్ అయితే వచ్చేసినాయి. కొంచెం ఎంతో కొంత ఇబ్బంది అయితే పడతారు. జనరల్గా చాలా మంది చాట్ జీపీటీని యూజ్ చేయడం బాగా అలవాటు పడిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ బట్ ఓవరాల్గా అయితే ఏఐ మోడల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకుని టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ బోల్డ్ అని అందుబాటులో వచ్చిన అటువంటిది జీపీటీ వర్షన్లో ఉన్న టెక్స్ట్ మోడల్ గురించి అయితే చాలానే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెద్దగా పూర్తిగా చాట్ జీపీటీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చేమో కాబట్టి, బట్ ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. సో ఇది ఇటువంటి ఏ మోడల్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు జరిగే ఇష్యూ అనమాట. ఇది మరీ అంత హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాట్ జీపీటీ డౌన్ అవడానికి కారణం ఏంటి అనే సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.